హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఒక దశలో గెలుస్తుంది అనుకున్నటువంటి టీం చివరికి ఓడిపోవటం అనేటువంటిది బహుశా పంజాబ్ కింగ్స్ జీర్ణించుకోలేనటువంటి విషయం. 200 టార్గెట్ ఛేదించేటువంటి క్రమంలో 102 ఫర్ నో లాస్ ఆఫ్టర్ 11 ఓవర్స్. సో కాబట్టి సునాయాసంగా విజయాన్ని సాధిస్తుంది అనేటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా తడబడి వెంటనే వికెట్లను కోల్పోయి ఎట్ ద ఎండ్ 178 ఫర్ 5. దాంతో ఈ సీజన్ మొదటి విజయాన్ని అందుకోగలిగింది లక్నో సూపర్ జైంట్స్. మ్యాచ్ నెంబర్ 11 రాహుల్ ఆశ్చర్యకరంగా అటు సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడగా, నికోలస్ పూరన్ మొట్టమొదటిసారి ఐపీఎల్ టీంకి కెప్టెన్గా వ్యవహరించినటువంటి సమయం అది. లక్కీ విన్నింగ్ ది టాస్, వెంటనే మరొక ఆలోచన లేకుండా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవటం. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతున్నటువంటి రాహుల్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోవటం. అప్పటికే అతనికి ఒక జీవనదానం లభించింది. బట్ అయినా కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు, పెద్ద స్కోర్ సాధించలేకపోయాడు. బట్ ఆన్ టాప్ క్వింటన్ డికాక్ బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్, హాఫ్ సెంచరీ సాధించాడు. మిడిల్ ఆర్డర్లో కృణాల్ పాండ్యా అంచనాల్ని మించి బ్యాటింగ్ చేసి 43 రన్స్. తర్వాత ఈ మ్యాచ్లో కెప్టెన్సీ చేసినటువంటి నికోలస్ పూరన్ ఎగ్జాక్ట్ 200 స్ట్రైక్ రేట్ తోటి 21 బాల్స్లో 42 రన్స్. అటు పంజాబ్ బౌలర్స్లో శ్యామ్ కరణ్ ఈ రోజున చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో కేవలం 28 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లని సాధించగలిగాడు. రబాడా కూడా 1 వికెట్ని సాధించాడు. బట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ తలా చేయి వేయటంతో 199 రన్స్ స్కోర్ చేయగలిగింది లక్నో సూపర్ జైంట్స్. ఈ సీజన్ మొట్టమొదటిసారి తన హోమ్ గ్రౌండ్లో ఆడుతోంది. సొంత ప్రేక్షకుల మధ్యన చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన. మామూలుగా అయితే కనుక 200 టార్గెట్ చాలా పెద్ద టార్గెట్, కష్టమైనటువంటిదే. బట్ మొదటి 2 మ్యాచ్ల్లో విఫలమైనటువంటి జానీ బెయిర్స్టో ఈ రోజున ఒక డిఫరెంట్ ప్లేయర్గా కనబడ్డాడు. ఏ క్విక్ 47 రన్స్ 29 బాల్స్లోనే. అటు కెప్టెన్ శిఖర్ ధవన్ 50 బాల్స్లో 70 రన్స్. ఇద్దరూ కలిసి మొదటి వికెట్కి ఏకంగా 102 రన్స్ పార్ట్నర్షిప్ని నెలకొల్పగలిగారు. మామూలుగా చూసినట్లయితే కనుక పంజాబ్కి లాస్ట్ 2 ఎడిషన్స్ నుంచి కూడా సరైనటువంటి ఓపెనింగ్ జోడీ లేకపోవటం, ఈ ఏడాది బెయిర్స్టో మొదటి 2 మ్యాచ్ల్లో ఫామ్లో లేకపోవటం, దాంతో మరొకసారి పంజాబ్కు ఉన్నటువంటి ఆ ఓపెనింగ్ జోడీ లోటు అలాగే ఉంటుందా అనిపించింది. బట్ ఈ రోజున బెయిర్స్టో ఫామ్లోకి రావటం పంజాబ్కి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయమే. సో ఆ దశలో ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డెప్టెంట్ ఢిల్లీ పేసర్ మయాంక్ యాదవ్ అద్భుతమైనటువంటి బౌలింగ్ స్పెల్. ఫస్ట్ ఓవర్ హీ వెంట్ ఫర్ రన్స్. బట్ అయినా కానీ నికోలస్ పూరన్ మయాంక్ మీద నమ్మకాన్ని ఉంచి అతనికి 2వ స్పెల్ ఇవ్వడంతో అతని సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఓవర్స్లో వరుసగా 3 వికెట్లని తీశాడు. అండ్ గివెన్ అవే ఓన్లీ 28 రన్స్ ఫ్రమ్ హిస్ 4 ఓవర్స్ కోటా. అతనికి మొయిన్ ఖాన్ 2 వికెట్స్ సపోర్ట్ చేశాడు. కృణాల్ పాండ్యా పెనల్టిమేట్ ఓవర్ చాలా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ విజయానికి చాలా దూరంలో ఆగిపోయింది. ఈ రోజున అటు మొయిన్ ఖాన్ కావచ్చు, లేకపోతే కనుక మయాంక్ యాదవ్ బౌన్సర్లని చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. ఆ బౌన్సర్లతోటే అవుట్ చేశారు. పర్టికులర్గా ఫస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బ్యాటింగ్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు అనుకున్నటువంటి శ్యామ్ కరణ్ని వస్తూనే ఒక అద్భుతమైనటువంటి స్లో బౌన్సర్ తోటి బౌల్తా కొట్టించి అవుట్ చేసినటువంటి విధానం చాలా ఆకట్టుకుంది. చివరిలో లియామ్ లివింగ్స్టోన్ కొంత పరువు కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు. వీళ్ళని ఎక్కువ పరుగులు చేసి ఇన్ డ్యూ కోర్స్ డెఫినెట్గానే నెట్ రన్ రేట్ పిక్చర్లోకి వస్తుంది కాబట్టి వీళ్ళున్న పరుగులు చేసేటువంటి ప్రయత్నం చేసి ఎట్ ద ఎండ్ 27 రన్స్ నాట్అవుట్. లాస్ట్ ఓవర్లో నవీన్ ఉల్ హక్ని ఒక ఆట అయితే ఆడుకున్నాడు, బట్ అది సరిపోలేదు. సో ఓవరాల్గా ఈ విజయంతో 2 పాయింట్లను సాధించినటువంటి లక్నో 5th ప్లేస్లో ఉంటే ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో వరుస 2 పరాజయాలతోటి
ఇప్పటికీ 2 పాయింట్లతోటే ఉన్నటువంటి పంజాబ్ 6వ స్థానంలో ఉంది.